ఒక అడవిలో చిన్న చెరువు ఉండేది. ఆ చెరువులో రకరకాల జీవులు ఉండేవి. వాటిలో ఒక చిన్న అందమైన చేప కూడా ఉండేది. ఎంతో ముద్దుగా ఉండే ఆ చేపను మిగతా చేపలే కాకుండా ఇతర జీవులు ఆప్యాయంగా చూసుకునేవి. ఆ చేప వాటన్నింటితో ప్రేమగా మాట్లాడుతూ స్నేహంగా మెలిగేది. ఒకరోజు ఆ చేప ఈదుతూ చెరువు ఒడ్డుకు రాసాగింది. ఆ చేపను గట్టు మీద ఉన్న ఒక కప్ప చూసింది. కప్ప ఆ చెరువుకి కొత్త కావడంతో ఆ చేప గురించి దానికి తెలియదు. చేపను చూసి కప్ప, ఏ పులి చేప, నువ్వెందుకు చెరువు ఒడ్డుకు వస్తున్నావు? ఒడ్డుకు రావాలంటే నా పర్మిషన్ తీసుకోవాలి తెలుసా? అంటూ బెకబెకమని అరవడం మొదలుపెట్టింది. కప్ప మాటలకు చేప కంగుతింది. అప్పటి వరకు దానితో ఎవ్వరూ అలా మాట్లాడలేదు. ఇదేదో డబ్బా కొట్టుకునే కప్పలా ఉంది, దీంతో నాకెందుకురా బాబు అని ఆ చేప మనసులోనే అనుకుని అది కప్పను ఏమీ అనకుండా తిరిగి చెరువు లోపలికి వెళ్ళిపోయింది. అయినా కూడా ఆ కప్ప చేపను వదల్లేదు. చెరువులోకి తోకి చేప వెనకాలే వచ్చింది. ఏ పిల్ల చేప, ఏంటే నేను మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు? పెద్దలంటే గౌరవం లేదు నీకు? నువ్వు ఒక నిస్సహాయ ప్రాణివని నీకు తెలుసా? నీటిలో నుండి బయటకు వచ్చినట్టు కనీసం కల కూడా కరకో, పైకి పోతావు. కానీ నేను నీటిలో ఎదగలను, నేల మీద బతకగలను అని తన గొప్పలు చెప్పుకోసాగింది కప్ప. దీని సెల్ఫ్ డబ్బా ఎప్పుడు ఆపుతుందిరా బాబు అని చేప మనసులోనే అనుకుంది. కానీ పైకి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. కనీసం కప్ప వైపు తిరిగి చూడను కూడా చూడలేదు. దాంతో కప్పకు చాలా కోపం వచ్చేసింది. ఏ బుడతా, నేనెంత గొప్పదానో ఈ అడవిలో ఎవరిని అడిగినా చెప్తారు. ఇంకా నీకు తెలీదా? జీకే తెలియని సిల్లీ ఫిష్, నీకు కనీసం సరిగ్గా మాట్లాడడం కూడా రాదు. అదే నేనైతేనా అద్దిరిపోయేలా పాడగలను కూడా. నేనంత తీగా పాడతానో చూస్తావా? కాసుకో అంటూ చెరువులో నుండి ఒడ్డుకు ఎగిరి గట్టిగా అరవడం మొదలెట్టింది. అబ్బబ్బబ్బబ్బా, ఇది పాడటం ఎప్పుడవుతుందిరా బాబు అనుకుంటూ చేప చెవులు మూసుకుంది. అలాగే కప్ప చాలాసేపు అరుస్తూనే ఉంది. కప్ప బెకబెకలు పక్కనే ఉన్న పుట్టలో నిద్రపోతున్న పామును నిద్రలేపాయి. ఎవడ్రా అది? నా మానాన నేను మాడిపోయిన మసాలా దోస్తేని లోపల హాయిగా నిద్రపోతుంటే పరమ చెత్తగొంతుతో డిస్టర్బ్ చేసింది అంటూ చుట్టూ చూసింది. దానికి చెరువు గట్టున నిలబడి రాగం తీస్తున్న కప్ప కనిపించింది. అంతే, ఆ పాము కోపంతో ఒక్క ఉదుటిన కప్ప పైకి దూకి దాన్ని మింగేసింది. అమ్మయ్య, కప్పగోల తప్పింది అనుకుంటూ చేప చల్లగా నీటిలోకి జారుకుంది. ఈ కథలో నీతేమిటంటే, అతిగా గొప్పలు పోయేవారి పరిస్థితి కూడా చివరకు పాము మింగేసిన కప్పలానే అవుతుంది. ఒక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద రకరకాల పక్షులు గూళ్ళు కట్టుకుని సంతోషంగా ఉండేవి. ఆ చెట్టు వాటికి ఎండావాన చలి నుండి రక్షణ కల్పించేది. ఆ చెట్టు పక్కనే కొన్ని కోతులు అల్లరి చేస్తూ గంతులు వేస్తూ ఉండేవి. వాటి చేష్టలు చూసి పక్షులు నవ్వుకునేవి. ఒకరోజు ఆకాశమంతా మబ్బులతో నిండిపోయి హోరున వాన కురవడం మొదలయ్యింది. ఆ వర్షానికి అడవంతా తడిసిపోయింది. చెట్టు పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో తడిసి గజగజ వణుకుతున్నాయి. కోతులు పడుతున్న అవస్థను చూసి పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడాయి. ఓయ్ కోతులు, భలే కామెడీగా ఉన్నారు మీరు. మిమ్మల్ని చూస్తే చాలా నవ్వొస్తుంది అంటూ పడి పడి నవ్వుకున్నాయి. ఏంటి, మేం మీకు కామెడీగా కనిపిస్తున్నామా? మేం వానలో తడుస్తూ చలికి వణికిపోతుంటే మీకు నవ్వొస్తుందా? ఎందుకు అని ప్రశ్నించాయి ఆ కోతులు. మరి లేకపోతే ఏంటి? మేము ఎంత చిన్నగా ఉన్నా మా ముక్కులతో గడ్డి చిన్న చిన్న పొలలో ఏరుకొచ్చి గూళ్ళు కట్టుకున్నాము. మీకు 2 కాళ్ళు చేతులు ఉన్నా మీరు ఇంతవరకు ఇల్లు కట్టుకోలేదు.
మమ్మల్ని చూడండి, ఈ వానలో కూడా ఎంత హాయిగా ఎంత ఆనందంగా ఉన్నాము. ఇది వేస్ట్ 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 అంటూ ఎగతాళి చేశాయి. ఆ మాటలు వినగానే ఆ అల్లరి కోతులకు చాలా కోపం వచ్చింది. ఏంటి ఈ పిల్ల పక్షులు సైలెంట్గా ఉంటే మనకే పంచి డైలాగులు కొడుతున్నాయి? మనం ఏంటో వాటికి చూపించాల్సిందే. పదండ్రా, పదండి పదండి అని అరుచుకుంటూ అవి గబగబా చెట్టునెక్కి ఆ పక్షుల గూళ్ళను ధ్వంసం చేశాయి. ఆకులను కొమ్మలను విరిచేసి చెల్లాచెదురుగా పడేశాయి. దాంతో గూళ్ళలోని గుడ్లు పగిలిపోయాయి. అదంతా చూసి పక్షుల పిల్లలు భయంతో ఏడుపునందుకున్నాయి. ఆ కోతులంతా నాశనం చేసి వెళ్తూ వెళ్తూ, ఇది మా పవర్ అంటే. ఇంకోసారి మాతో పెట్టుకుంటే మిమ్మల్ని చెట్టు మీద కాదు, ఈ అడవిలోనే కనిపించకుండా చేస్తాం, జాగ్రత్త అని హెచ్చరించి అరుచుకుంటూ వెళ్ళిపోయాయి. కొమ్మలన్నీ విరిగి ధ్వంసమైన చెట్టు, చెల్లాచెదురైన గూళ్ళు, పగిలిపోయిన గుడ్లను చూసి పక్షులన్నీ కన్నీళ్లు పెట్టుకున్నాయి. అయ్యో, అనవసరంగా మూర్ఖపు కోతులతో పెట్టుకుని చాలా పెద్ద కష్టం కొని తెచ్చుకున్నామే అని పశ్చాత్తాపడ్డాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, మనకు సంబంధం లేని విషయాలలో అనవసరంగా తలదూర్చకపోవడమే ఉత్తమం. ఒక అడవికి రాజు సింహం. అది చాలా మంచిది. అడవిలో ఉన్న జంతువులకు ఎలాంటి కష్టం వచ్చినా దగ్గరుండి మరి వాటి బాగోగులు చూసుకునేది. అలాంటి ఆ సింహం కాలికి ఓసారి గాయమయ్యింది. నొప్పితో అది బాధపడుతూ ఉంది. అయితే అడవిలో ఒక కోతికి గాయాలను నయం చేసే ఆకుపసర వైద్యం తెలుసు. అడవిలోని జంతువులు తమకేదైనా గాయమైతే కోతికి పండ్లనిచ్చి నయం చేసుకునేవి. అలాగే ఇప్పుడు మృగరాజు పిలుపు మేరకు ఆకుపసరు తీసుకుని వెళ్ళింది కోతి. గాయంతో బాధపడుతున్న సింహం కాలికి పసరు రాసింది కోతి. మృగరాజా, యూ డోంట్ వరీ, రోజు మీ దగ్గరకు వచ్చి ఆకు పసరు రాస్తాను, మీ గాయాన్ని నయం చేస్తాను. అయితే గాయం తగ్గిపోయాక మీరు నా కోరిక తీర్చాలి అంది కోతి. నేను రాజును కదా, ఏ కోరిక అడిగినా తీర్చగలను. నీకు ఏం కావాలో అడుగు అంది సింహం. అయ్యయ్యో, మీరు ఈ సిచ్యువేషన్లో ఉండగా అడగడం భావ్యం కాదు. మీ గాయం పూర్తిగా నయం చేశాక అడగడం సమంజసంగా ఉంటుంది. ఆ రోజున అడుగుతాను. మీరు మాట తప్పేవారు కాదని నాకు తెలుసుగా అంది కోతి. కొన్ని రోజులకు సింహం గాయం తగ్గిపోయింది. అది అడవిలో బాగా తిరగసాగింది. ఆ ఆనందంతో, కోతి మిత్రమా, నీకు ఏం కావాలో కోరుకో, ఇస్తాను అంది సింహం. కోతి నసుగుతూ, మృగరాజా, ఒక రోజంతా నేను ఈ అడవికి రాజునై మీ పైన కూర్చుని అడవి అంతా తిరగాలని ఉంది అని చెప్పింది. ఏ ఆహార పదార్థాలను అడుగుతుందనుకున్న సింహం కోతి కోరికకు ఉలిక్కిపడింది. కొద్దిసేపటికి తేరుకుని, ఇచ్చిన మాట తప్పడం మా వంశంలో లేదు. సరే, అలాగే కానివ్వు అంది సింహం. తన కోరిక నెరవేరబోతుందన్న ఆనందంలో కోతి ఎగిరి గంతులు వేసింది. ఆ మరునాడే సింహం కోతిని ఒక రోజు అడవికి రాజుగా ప్రకటించింది. ఇదంతా కోతికి భలే సరదాగా ఉంది. కోతి సింహం పైకి ఎక్కి కూర్చుంది. రెండో దారిలో వెళ్తుంటే ఒక చోట బురదలో చిక్కుకుపోయిన ఏనుగు బయటకు రాలేక అవస్థపడుతూ కనిపించింది. సింహాన్ని చూడగానే, మృగరాజా, నన్ను కాపాడండి, కాపాడండి అంటూ అరిచింది ఏనుగు. అది తనని వేడుకుంటుందని భావించిన కోతి చెంగున కిందకు దూకింది. వెంటనే ఒక తాడు తీసుకుని అంత పెద్దదైన ఏనుగును పైకి లాగే ప్రయత్నం చేసింది. ఏనుగు పైకి రాలేదు సరికదా, దాని బరువుకు కోతి దొర్లుకుంటూ వెళ్లి బురదలో పడింది. ఇదంతా చూసి సింహానికి భలే నవ్వొచ్చింది. అమ్మో, ఏం తింటున్నావు బాబు, ఎంత బరువు ఉన్నావు? నిన్ను కాపాడాలని ట్రై చేసి నేను బుక్ అయిపోయాను. ముందు నన్ను ఎవరైనా కాపాడండిరా బాబోయ్ అని భయంతో అరిచింది కోతి. చివరికి కోతి ఏనుగులను తాడు సాయంతో సింహం ఒడ్డున పడేసింది. ఏనుగుకు జాగ్రత్తలు చెప్పి పంపింది సింహం. తర్వాత మళ్ళీ తమ నడకను మొదలు పెట్టాయి సింహం కోతి. మళ్ళీ దారిలో ఒక రొట్టె కోసం పోట్లాడుకుంటున్న రెండు పిల్లులు కనిపించాయి. అరే, నేను ఈ అడవికి రాజును కదా,
వాటి సమస్యను నేను కాకుంటే ఇంకెవరు తీరుస్తారు? వస్తున్నా వస్తున్నా, ఆగండి. అనుకుంటూ కిందకు దిగి పిల్లుల దగ్గరకు వెళ్ళింది. ఓయ్ పిల్లి పిల్లలో, నేనెవరో తెలుసా? ఈ అడవికి రాజును. అంది కోతి చాలా సంబరపడిపోతూ. రాజంటే బాహుబలిలా 6 అడుగులు ఉండాలి కదా, అంది ఒక పిల్లి. బాగా కండలు తిరిగి ఉండాలి కదా. అంది మరో పిల్లి. నీవు రాజేంటి? చిచ్చి తు యాక్. బుజ్జి పిల్లలో, థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. నేను ఈ అడవికి రాజు అని తెలిసాక ఎంత గౌరవం ఇచ్చి మాట్లాడతారనుకోలేదు. వెరీ మచ్ థ్యాంక్ యూ. నా గురించి పక్కన పెట్టేసి మీ గురించి చెప్పండి. వాట్స్ యువర్ ప్రాబ్లం? అని అడిగింది కోతి. అమ్మ మాకు ఈ రొట్టె ఇచ్చి వెళ్ళింది. నేను పెద్దదాన్ని కాబట్టి ఇది నాకే ఇవ్వాలి కదా. అంది పెద్ద పిల్లి. అమ్మా నేను చిన్నదాన్ని కాబట్టి ఈ రొట్టె నాకే ఇవ్వాలి. అంది చిన్న పిల్లి. కోతి ఒక్క నిమిషం ఆలోచించి, బుజ్జి పిల్లులు, ఈ రొట్టె కోసమే కదా మీ కోట్లాటంతా. దీన్ని నేను తీసుకుంటాను. రొట్టె లేకుంటే అసలు సమస్య ఉండదు కదా. ఖేల్ కథం, దుకాన్ బంద్. అంది కోతి తన తెలివికి తానే మురిసిపోతూ. పైగా రొట్టెను తీసుకుని, రాజా, ఎంత తెలివిగా సమస్యను పరిష్కరించాను చూసారా? పోలా, తీర్పు అద్దరిపోలా అన్నట్టు సింహం వైపు గర్వంగా చూసింది కోతి. అప్పుడు సింహం కోతి దగ్గర నుంచి రొట్టెను తీసుకుని పిల్లులకు ఇచ్చి, మీరు ఇద్దరు సోదరులు, గొడవ పడడం మంచిది కాదు. రొట్టెను సెరిసగం పంచుకుని తినండి. అంతా మనకే కావాలి అనుకోకుండా పంచుకుని తినడం ఉత్తమ లక్షణం అని చెప్పింది. ఆహా ఈ ఆలోచన ఎంత బాగుందో. రాజంటే ఇలా ఉండాలి. అనుకుంటూ పిల్లులు మురిసిపోయాయి. తరువాత కోతి తన తప్పును గ్రహించింది. మహారాజా, నాకు ఏనుగుని కాపాడే శక్తి లేదు. పిల్లి పిల్లలకు వచ్చిన చిన్న సమస్యను కూడా పరిష్కరించలేని మట్టి బొర నాది. ఒక్కరోజు కాదు కదా, ఇంకా ఒక్క నిమిషం కూడా ఈ అడవికి నాయకత్వం వహించే అర్హత నాకు లేదు. నేను కోరరాని వింత కోరికతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించండి అని చెప్పి వెళ్ళిపోయింది. ఈ కథలో నీతేమిటంటే, మన శక్తి సామర్థ్యాలను తెలుసుకోకుండా వాటిని మెరుగుపరుచుకోకుండా అందలం ఎక్కాలనుకోవడం అత్యాశ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.